ఈరోజు నిన్న నాకు ఫస్ట్ పేమెంట్ పడ్డది. అంటే హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను మాత్రం చాలా 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 హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే తమిళలో చూసారుగా. ఈరోజు నిన్న నాకు ఫస్ట్ పేమెంట్ పడ్డది. అంటే 1 month ఏం కాదు, 2 monthsది. అండ్ ఇది ఏం యూట్యూబ్ది కాదు, అండ్ మళ్ళీ యూట్యూబ్ది అనుకున్నాను. ఇది నేను నార్మల్గా పార్ట్ టైం లెక్క వేరే వర్క్ చేస్తున్నా ఆర్గనైజేషన్లో. సో దాని అమౌంట్ నిన్న వచ్చిండే. సో అది ఎలా ఉందంటే ఫీలింగ్ ఏదో ఒక చెప్పలేని అవుతుంది. సో అందుకే మీతో షేర్ చేసుకుందామని ఒక నార్మల్ వీడియో తీద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తాను. యా, ఎస్, అమౌంట్ వచ్చిందని చెప్పాను. అండ్ అమౌంట్ రివీల్ చేస్తే మీరు ఇప్పుడే చూసి వెళ్ళిపోతారు. సో నేను మిడిల్ ఏజ్, ఇప్పుడు ఇస్తాను మిడిల్ ఏజ్. అండ్ సింపుల్ అంతే, ఏం లేదు. అమౌంట్ రివీల్ చేస్తా, 15K. సో అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేద్దాం అనుకున్నా. సో తెలుసుకోవాలన్న వాళ్ళు వెయిట్ చేయండి. అమౌంట్ గురించి తెలుసుకోవాలన్న వెళ్ళిపోండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ 15K 1 month కాదు, 2 monthsది. అంటే 1 monthకి 7,500 ఉంటుంది నాకు. అండ్ ఇది ఏంటంటే నార్మల్గా ఏం డైలీ ఉండదు, పార్ట్ టైం లెక్క వర్క్ చేస్తూ చదువుకుంటున్నా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అండ్ థింగ్ ఇది ఏంది అంటే ఎలా ఉంటుంది అంటే చూసే వాళ్ళకు ఇంత 15Kకి ఇంతగానం బిల్డప్ ఎందుకు, ఎప్పుడు రాను అని కొందరికి ఉంటుంది. సో నా మైండ్ ఏంటంటే కొంత మందికి ఆ 15K చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే సమ్ టైమ్స్ వాళ్ళు ఏం వర్క్ చేయలేనప్పుడు, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఉన్నప్పుడు, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నప్పుడు, సమ్ టైమ్స్ ఎదుటి వాళ్ళు ఏం చేసుకో రిలేటివ్స్ అంతే, సమ్ టైమ్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా తిండి దండగా అని కొన్ని ఉంటాయి కదా. సో అదేమవుతుందంటే వాళ్ళకు ఒక స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి. బట్ వాడు అవన్నీ తట్టుకొని ఒక పర్టికులర్ దాన్ని పట్టుకొని వాడు దాని మీద రన్ చేస్తూ వన్ గివప్ ఇవ్వకుండా దాని మీద నమ్మకం పెట్టుకొని తనందు తను ప్రయత్నిస్తూ ఫెయిల్యూర్ అవుతూ మళ్ళీ నేర్చుకుంటూ పడుతూ లేస్తూ ఒక సర్టెన్ టైంలో వాడు ఒక సింగిల్ టైంలో సక్సెస్ ఇవ్వడం చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ నేను మొదట్లో స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ ఇవన్నీ ఫేస్ చేసిన. మొదట్లో ఏంటంటే 7,500కి ఏం రాకపోతే 5,000కి అలా చేసేది. నువ్వు చేసేదాన్ని ఏం చేసి నేను లాభం అనే సిచ్యువేషన్ ఉండేటువంటి చాలా టైమ్స్. సో నేను చెప్పాను కదా, సో నాకు కూడా ఫ్రస్ట్రేషన్, యాంగ్రీ అన్నీ వస్తుండే. సో నేనేమనుకున్నా అంటే నేను గివప్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే నాపై నాకు నమ్మకం. సో మనం ఏదైనా ఒక్కదాని మీద నమ్మకం పెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ అంటారు కదా, మన నమ్మకం పెట్టుకుంటాం కదా, అది ఖచ్చితంగా ప్రకృతి హెల్ప్ చేస్తుంది. మనం కాకుండా డెస్టినీ, డెఫినెట్. సో అది నేను గట్టిగా నమ్ముతాను. సో నేను దాని మీద గివప్ ఇవ్వకుండా దాన్ని చాలా డేస్ తర్వాత ట్రై చేసిన దానిలో సెలెక్ట్ అవ్వడం, దాని వేలో వెళ్ళడం, దాని గురించి థింక్ చేయడం, దాని గురించి నేర్చుకోవడం, అంతమందిలో సెలెక్ట్ కావడం, జాబ్లో సెలెక్ట్ అయ్యి అందులో మనకున్న టాలెంట్ చేయడం, ఫైనల్గా చూస్తే నేను వచ్చిన దాంతో చేయడం. అండ్ దీని శాలరీ అని నేను ఏమనుకోను, ఎందుకంటే ఇది మా ఆర్గనైజేషన్ అంటే ఫ్యామిలీ లెక్క ఇమేజ్ తీసుకుంది. ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక మన ఇంటోనికి ఖర్చులకు ఇచ్చిన అమౌంట్ అని నేను. సో అది శాలరీ అని నేనేమనుకుంటున్నా అంటే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంతమంది నేను చేయలేవు నాన్న, సమ్ టైమ్స్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా గివ్ అప్ ఇయ్యదు. ఎందుకంటే ఎంతో మంది ఉండరు మనకు. ఒక్కొక్క టైంకి రిలేటివ్స్ అందరు ఇష్టపెట్టి మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఎగతాళి చేయడం, ఇంత అంటే సమ్ టైమ్స్
చులకనగా చూడడం, తక్కువ చేయడం, నవ్వడం. నువ్వు చేసే పని చూసి ఎవడైనా నేను నవ్వుతున్నానంటే నువ్వు చేసే పని తప్పని కాదు. అది వాళ్ళకి చేతగాక నీకు రాదు అది ఇది అన్నట్టు. సో నేను చెప్పేది ఏమంటే ఒక చిన్నది, నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని గివ్ అప్ చేయకుండా చెయ్యి. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని కాదు. ఎవ్వడు రాడు అంటే ఎవడు రాడు. సో నీకు నువ్వు ట్రై చెయ్యి, సింగిల్గా చెయ్యి. ఫస్ట్ ఇబ్బంది అనిపిస్తుంది, చేయలేం అనిపిస్తుంది. చేయలేం అనిపించింది అనుకో, ఆపే ఆడికి టైం వేస్ట్, వేరే వరకు చెయ్యి. లేకపోతే అందరి లెక్క ఇక వాళ్ళ మాట వినమాట వినుకుంటూ కూర్చో. అదే నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, ఇవ్వని మాట విను, నీకు అనిపించింది చెయ్యి. సక్సెస్ ఏంటంటే నా దృష్టిలో చిన్న ఎగ్జాంపుల్, అది మాకు సాలరీ కన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఎవడైతే నువ్వు ఇది చేసి వేస్ట్, ఎవడైతే ఈ 5,000కి ఏం సరిపోతుంది అనేటోడే ఇప్పుడు ఈ పని ఎట్లా చేయాలి, ఇందులో ఈ వర్క్ ఎట్లా చేయాలి అని అడుగుతాడు. ఇది కదా సక్సెస్ అంటే. సో ఎట్లా ఉంటుంది అంటే జనాలు బిగినర్స్ అట్లనే ఉంటారు. ఫస్ట్ మనకు ఏమి ఉండదు, ఫస్ట్ మనల్ని వాల్యూ ఉండదు, అది ఇది ఇది అంటారు. మనం సక్సెస్ అయితే మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి ఇంకా ఎట్లా ఎట్లా అని సలహాలు అడుగు. సో దగ్గర దగ్గర ఈ భూమి మీద 150 దోశ ఉండదు, 200 crores ఉండదు జనాభా ఒక్కొని. సో ప్రతి దానికి వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని అనుకోకుండా మన పని మనం చూస్తున్నాం, అది చూసుకో. ఎందుకంటే అంతమంది నిన్ను పట్టించుకోవడానికి వాళ్ళకి టైమే ఉండదు. సో వాడేమంటాడు వీడేమంటాడు, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు కాకుండా నువ్వేమనుకున్నావు అది ఓకే. చిన్న ఫైనల్ గా మన దాంట్లో మెసేజ్ ఏంటంటే ఇంకేమైనా చేయాలనిపిస్తుంది అంతే, వాడిని ఆలోచించకుండా చేయాలని. ఇప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించాలని ఆఫ్ ఆడికి బెటర్. ఓకే.